ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని కూడా మీరు చేసుకొని తర్వాత మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఎలా అనిపిస్తుందో. మరియు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ప్రేక్షకులకి. చూడండి, రాశి ఫలితాలు అనేవి కాస్త 20 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. అందరూ ఎక్కడ చూసినా రాశి ఫలితాలని వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు పుట్టినప్పుడు ఆ ఒక టైంలో, ఆ ఒక సమయంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏ దశాభుక్తి జరుగుతుంది. దశాభుక్తి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుందండి. ఇప్పుడు కొంతమంది మీరు చూడవచ్చు, నిన్నటి వరకు బాగుండే జీవితాలు ఈ రోజు నుంచి ఆల్రెడీ ఒక్కొక్కటే సడన్గా జాబ్ పోవడము, సడన్గా భార్యాభర్తల మధ్య కలహాలు రావడము, లేదా ఆరోగ్యం క్షీణించడము, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడము, లేదా నిన్నటి వరకు మనతో బాగున్న వ్యక్తులే మనకి ఈరోజు ఈ క్షణం నుంచి మనకి ఇబ్బంది పెట్టాలనుకోవడము, ఇవన్నీ కూడా దశాభుక్తుల వల్ల జరుగుతుందండి. దశాభుక్తులు చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకండి ఈ దశాభుక్తులు మనకి ఇబ్బంది పెడతాయంటే, ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయో మనం పుట్టినప్పుడు జాతకంలో ఎందుకు ఇబ్బంది పెడతారు, మనం ఏ జన్మలో మనము ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టామో తెలియదు కదండి. మనం తెలియక గ్రహ కారకత్వాలని ఉంటాయండి. 2 గ్రహ కారకత్వాలు ఒక ఉదాహరణ చెప్తాను సింపుల్గా. ఒక గ్రహానికి వేల కారకత్వాలు ఉన్నాయండి. ఇప్పుడు సూర్యుడు తీసుకోండి, పితృకారకుడు. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా సూర్యుడు చాలా బలిష్టంగా ఉంటేనే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వస్తాయి. తర్వాత దేవతా కార్యాలకి తలచిపెట్టిన, ఇబ్బందులు పెట్టిన సూర్యుడు బలహీనపడతాడు. తర్వాత ట్యాక్స్ సరిగ్గా కట్టకపోయినా సూర్యుడు బలిష్టంగా లేకుండా బలహీనపడుతూ వెళ్తాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి సరైన ఉద్యోగం చేయకపోతే కూడా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. పితృవులకి, పితృకార్యాలకి మనం తలచిపెట్టినా, ఇబ్బందులు పెట్టినా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. తర్వాత శని గ్రహం కారకత్వాలు తీసుకున్నట్లయితే, శని అంటే కార్మికుడు, కర్మకారకుడు, వృత్తికారకుడు. మనము ఏ కులం వ్యక్తి అయినా సరే వాళ్ళని కించపరచకుండా, మాట్లాడకుండా, వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా ఉన్నట్లు కనుకైతే, నువ్వు ఇలా నేను ఇలా అన్నట్టుగా మాట్లాడకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్క మానవుడికి, కార్మికుడికి, మన కింద పనిచేసే చిన్న గుమాస్తా అయినా పర్లేదండి, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకొని వెళ్తూ ఉండాలి. మన కింద పనిచేస్తారు అని చిన్న చూపు చూడడము, బానిసలాగా చూడడము, లేదా ఒకరి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండి కింద స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి బయటపడేసిన శని బలహీనపడతాడు. సో తర్వాత బుధుడు అంటే బుద్ధికారకుడు, మేనమావయ్య, జ్యోతిష్యము, చార్టెడ్ అకౌంటు. ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కరెక్ట్గా పనిచేస్తూ వెళ్ళాలి. జ్యోతిష్యుడు అబద్ధాలు చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకొని మోసాలు చేసిన, చార్టెడ్ అకౌంట్లో పనిచేసేటప్పుడు లేనిపోనివన్నీ సరిగ్గా కంపెనీలకి నష్టాలు వచ్చేలా చేసిన బుధుడు బలహీనపడతాడు. అది మనకి ఈ క్షణంలో బాగుంటుందండి, కానీ ఏదో ఒక రూపంలో మనకు అది నెగిటివ్గా మారుతుంది. ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టకుండా మనం ఉన్నట్లు కనుకైతే ఆ గ్రహం కాస్త మనకి ఒకరోజు మనకి బలిష్టమై మనకి మంచి ఫలితాలు ఇస్తుంది. గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెడితే వాళ్ళ దశాభుక్తులు వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇబ్బంది పెడతారు. ఇది
ఎప్పటికీ మనము గుర్తుంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనము ఆ గ్రహానికి సంబంధించిన జమ్ స్టోన్ వేసుకుంటేనే మనము కోట్లు సంపాదిస్తామో, మన జీవితాలు బాగుపడతాయి అని అనుకున్నట్లు కనుకైతే అది చాలా అబద్ధం అండి. జమ్ స్టోన్ వేసుకునేది కూడా, జమ్ స్టోన్ ఎందుకు వేసుకుంటామంటే ఏదైనా యోగకారక గ్రహాలు మనకు ఇంకా కొంచెము వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రమే వేసుకుంటాం. జమ్ స్టోన్ వేసుకోగానే మన జీవితాలు అంటే సడన్గా మనకి గ్రోత్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఏదైనా ఒక హోమం చేపించగానే మనకి జీవితాలు బాగా అవుతుంది, అది కూడా అబద్ధం అండి. అక్కడ ఏ దశాభుక్తి జరుగుతుంది, వాటికి సంబంధించిన పరిహారాలు, అక్కడ హోమం అవసరం ఉందా లేదా మనమే పరిహారాలు చేసుకోవాలా? ఇంకోటి ఎగ్జాంపుల్ అండి, బుధుడు అంటే బుధ కారకత్వాలలో గ్రీన్ కలర్ అండి. మనం చెట్లని ఎన్ని నాటి పెంచుతామో అంత బుధుడు బలిష్ఠుడవుతాడు. సో ఇలా అండి. సో ఇది చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇదే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే, రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఆగస్ట్ 26వ తేదీ వరకు మాత్రమే వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం, శుక్రుడు ఆగస్ట్ 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం, బుధుడు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 27వ తేదీ వరకు వక్ర మార్గంలో సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా సప్తమ భావంలో సంచారం చేయబోతున్న గురువు గారు, దశమ కేంద్రాలు సంచారం చేస్తున్న సూర్య శుక్రులు, చతుర్థంలో వక్రించిన శని, లాభస్థానంలో కేతు, ఇన్ని గ్రహాలు కూడా మీకు శుభ ఫలితాలని అందిస్తున్నారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఒక మాసంలో ఆగస్ట్ 26వ తేదీ తర్వాత మారబోతున్న అష్టమ కుజ దోషం ఏర్పడబోతున్నది. అది కొంచెం దోషం కూడా అవుతుంది, కొంచెం లాభం కూడా అవుతుంది. సో షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉండడం కూడా మంచిది కొద్దిగా. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గత కాలం నుంచి సైట్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు, ఇల్లు తీసుకోవాలనుకున్న వాళ్ళకి, భూమి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి, వాహనం విషయంలో కావచ్చు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ మాసంలో కాస్త అభివృద్ధిదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే వాటికి సంబంధించిన విషయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. తర్వాత దశమ కేంద్రాల్లో ఆగస్ట్ 16వ తేదీ తర్వాత దశమానికి రాబోతున్న సూర్యుడు వలన గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కాంట్రాక్టర్స్ కావచ్చు, కొత్త కాంట్రాక్ట్ పట్టుకోవాలనుకున్న వాళ్ళు, లేదా గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా వర్క్ని మనం చేయాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ లాంటిది, ఇలా థింక్ చేసే వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు అందుకోబోతున్నారు వృశ్చిక రాశి వాళ్ళు. ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళు తీర్థక్షేత్రాల దర్శనాలు కావచ్చు, దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఇలా కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంచెం సఖ్యత ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇన్లాస్తో ప్రాబ్లం ఏర్పడే సూచనలు ఉంటాయి, లేదా వాళ్ళ మావయ్యకి ఆరోగ్య సమస్యలు కావచ్చు, అత్తయ్యకి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇలా ఏదో ఒకటి చిన్నపాటి లోపాలు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ స్థానంలో రాహువు, ఆగస్టు 26వ తేదీ తర్వాత లాభానికి రాబోతున్న నీచ శుక్రుడు, స్త్రీ వలన జాగ్రత్త, ఎక్కువ అత్యాశకి వెళ్ళి డబ్బులు నష్టపోయే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. అత్యాశ, పంచమ రాహువు లేనిపోని తెలివితేటలు ఇస్తాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఉంది, దాన్ని 2 lakhs 3 lakhs చేసుకోవాలని ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చే తీరుతుంది అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. బట్ చూసుకొని మీరు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకోండి. వృశ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఉన్నాయి. పెళ్లి కానివాళ్ళకి పెళ్లి విషయంలో, కుటుంబంలో వేడుకలు ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే కొద్దిగా ఆగస్టు చివరి వారంలో కొద్దిగా ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు, కుటుంబంలో ఒక చిన్నపాటి తగాదాలు కూడా వచ్చే సూచనలు కూడా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి.
వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఆదిత్య స్తోత్ర పారాయణము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావళమ్మ స్తోత్ర పారాయణం చేసుకోవడము, కాలభైరవేశ్వరుడికి అప్పుడప్పుడు వెళ్ళి రావడము, కాలభైరవేశ్వరుడికి లేదా శివుడికి పంచాక్షరి మంత్రము, కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము, తర్వాత మంగళవారం పూట తప్పనిసరిగా హనుమాన్ మందిరానికి వెళ్ళి తీపి పదార్థాలని అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. పంచమ రాహు నుంచి బయటపడాలంటే కాళికా అమ్మవారికి, దుర్గా అమ్మవారికి ఎరుపు రంగుల పువ్వులని సమర్పించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఫుడ్ ప్యాకెట్లని, ఎస్పెషల్లీ పెరగన్నంలో దాళింబ్రకాయలని మిక్స్ చేసేసి మీరు రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి అందించడానికి ప్రయత్నం చేయండి. ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు.